మన ఇండియన్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఓపెనర్స్ అయిన శిఖర్ ధావన్ శకం ఈ రోజుతో ముగిసింది. అతను తన అంతర్జాతీయ కెరియర్తో పాటు డొమెస్టిక్ కెరియర్ కూడా ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించాడు. సో శిఖర్ ధావన్ అయితే తన రిటైర్మెంట్ను ఒక వీడియో రూపంలో ప్రకటించాడు. నా లైఫ్ అనే బుక్లో పేజ్ టర్న్ చేసి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఈరోజు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని ఆ వీడియో మెసేజ్లో తెలియజేశాడు. అంతేకాదు అతను చాలా ప్రశాంతంగా ఈ స్పోర్ట్కు గుడ్ బై చెప్పాడంట. సో ధావన్ అయితే చాలా జోవియల్గా నవ్వుతూ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు తన ఫేస్ మీద నవ్వనేది ఉంటుంది. అసలు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అతను ఇప్పుడు కూడా నవ్వుతూ ఫేస్ చేస్తాడు. సో రిటైర్మెంట్ విషయంలో కూడా ధావన్ అదే చేశాడు. ఇన్ఫ్యాక్ట్ తను రిటైర్ అవుతున్నందుకు ఎక్కడా బాధపడలేదంట. నేను ఫ్యూచర్లో ఇండియా తరపున ఆడలేను అనే బాధ నాకు ఎక్కడా కూడా లేదు. ఇన్నాళ్ళు నేను ఇండియా తరపున ఆడేందుకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పి తన వీడియో మెసేజ్లో తెలియజేశాడు. సో మనమైతే శిఖర్ ధావన్ కెరీర్ గురించి అంతా చెప్పుకున్నా తక్కువే. నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ క్రికెటర్. ఎస్పెషల్లీ మన ఇండియన్ క్రికెట్లో ఎక్కువ ఫ్యాన్ వార్స్ ఉంటాయి. ఒక ప్లేయర్ యొక్క అభిమానులు మరో ప్లేయర్ యొక్క అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు. బట్ శిఖర్ ధావన్ విషయంలో ఇప్పుడు అలా ఉండేది కాదు. ది మోస్ట్ లవ్డ్ క్రికెటర్. అసలు వరల్డ్ వైడ్ ఏబీ డివిలియర్స్ మరియు కేన్ విలియమ్సన్ లాంటి మోస్ట్ లవ్డ్ క్రికెటర్స్ ఎలానో శిఖర్ ధావన్ కూడా అలానే. మేలు ముందు చెప్పుకున్నట్టే మన ఇండియన్ క్రికెట్లో అతనికి చాలా తక్కువ మంది హేటర్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ లేరని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూల్ యాటిట్యూడ్తో నవ్వుతూ ఉండే శిఖర్ ధావన్ మనకైతే ఎంతో ఫన్ అందించాడు. మేలా క్యాచ్ పడిన తర్వాత కొట్టే తైఫా అయితే ఇప్పటికీ మన కళ్ళ ముందు అలా తిరుగుతూనే ఉంది. అలాగే తను సెంచరీ కొట్టినప్పుడు చేసుకునే సెలబ్రేషన్ మరియు మీసం తిప్పడం ఇలాంటివి నిజంగా చాలా ఐకానిక్గా ఉండేవి. సో డెఫినెట్లీ శిఖర్ ధావన్ అయితే మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ది రేర్ క్రికెటర్ అని చెప్పుకోవాలి. బట్ కెరియర్ వైజ్ చూసుకుంటే మాత్రం శిఖర్ ధావన్ ఒక అండర్ రేటెడ్ ప్లేయర్గానే మిగిలిపోయాడు. నిజంగా తనకున్న పొటెన్షియల్కి ఇంకా ఎంతో పేరు రావాల్సి ఉంది. బట్ ధావన్కు మాత్రం అనుకున్నంత రేంజ్లో పేరు ప్రఖ్యాతులు రాలేదు. సో శిఖర్ ధావన్ అయితే తన కెరియర్ని చాలా లేట్గానే స్టార్ట్ చేశాడు. ఎప్పుడో 25 years ఏజ్ దాటేసిన తర్వాత 2010వ సంవత్సరంలో తను వన్డే డెబ్యూ చేశాడు. బట్ అంతకుముందే డొమెస్టిక్ క్రికెట్లో శిఖర్ ధావన్ తన పవర్ ఏంటో చూపించాడు. మెయిలీ మనందరికీ తెలుసు శిఖర్ ధావన్ ముద్దుగా ఐసీసీ మొగుడని పిలుచుకుంటాం. సో ఐసీసీ వన్డే టోర్నమెంట్స్ అనగానే మన గబ్బర్ బేభత్సమైన బ్యాటింగ్ చేసేవాడు. అండ్ ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో తెలుసా? 2004 అండర్-19 వరల్డ్ కప్ నుండే. సో శిఖర్ ధావన్ కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ పీక్ పాయింట్ 2004 అండర్-19 వరల్డ్ కప్. ఎందుకంటే వరల్డ్ కప్లో అతను బౌలర్స్ అందరికీ టెర్రర్ చూపించాడు. మన టీమిండియా అండర్-19 వరల్డ్ కప్లో సెమీఫైనల్లోనే బయటకు వచ్చేసినప్పటికీ ధావన్కే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇచ్చారంటే మీరు ఊహించుకోవచ్చు అతని విధ్వంసం ఏ రేంజ్లో ఉందనేది. ఇన్ఫ్యాక్ట్ ఆ టోర్నమెంట్లో అతను ఏకంగా 84.16 యావరేజ్తో 505 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకున్న 94 వరకు ఉంది. సో అప్పట్లో ఇదొక సెన్సేషన్. ఒక అండర్-19 వరల్డ్ కప్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం శిఖర్ ధావన్ ఆ గంటను సాధించగలిగాడు. సో రికార్డ్ అయితే దాదాపు 18 ఏళ్ల పాటు పదిలంగా ఉంది. 2022 అండర్-19 వరల్డ్ కప్లో డెవాల్ బ్రేవిస్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. సో నేను ఐసీసీ టోర్నమెంట్స్గా మొగుడని చాలా చిన్న వయసులోనే శిఖర్ ధావన్ ప్రూవ్ చేశాడు. బట్ అన్లక్కీలో అతను అండర్-19లో అంత అద్భుతంగా పెర్ఫామ్ చేసినప్పటికీ టీమిండియాలో మాత్రం అంత త్వరగా చూడు దక్కలేదు. మరో 6 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈవెన్ తన డెబ్యూ తర్వాత కూడా టీంలో సెటిల్ అవ్వలేకపోయాడు. 2013 వరకు అతనికి మంచిగా ఛాన్సెసే రాలేదు. బట్ ఎప్పుడైతే 2013 టెస్ట్ డెబ్యూలో సెంచరీ కొట్టాడో ఇంకా తర్వాత శిఖర్ ధావన్ కెరియర్ రాకెట్లో దూసుకుపోయింది. నిజంగా 2013 నుండి 2019 వరకు పీక్ ఆఫ్ శిఖర్ ధావన్ చూసాం. అసలు మన టీమిండియా తరపున ఆల్మోస్ట్ ప్రతి టోర్నమెంట్లో కూడా అతనే టాప్ స్కోరర్. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం 5 innings-లోనే 363 పరుగులు చేశాడు, అది కూడా 90+ యావరేజ్తో. ఈ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ వల్ల మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగలిగింది. ఇన్ఫాక్ట్ అతను ఫైనల్లో కూడా ఒక కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే తర్వాత నెక్స్ట్ ఇయర్ జరిగిన ఏషియా కప్లో కూడా శిఖర్ ధావనే మన టీమిండియా తరపున టాప్ స్కోరర్. ఈవెన్ ఆ తర్వాత 2015 వన్డే వరల్డ్ కప్లో కూడా ధావనే మన టీమిండియా తరపున టాప్ స్కోరర్. అలాగే తర్వాత 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2018 నిదాస్ ట్రోఫీ మరియు 2018 ఏషియా కప్ ఈ మూడింట్లో కూడా శిఖర్ ధావనే మన టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. సో నిజంగా ధావన్ అయితే మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్లీ వన్డే ఫార్మాట్స్లో జరిగే ఐసీసీ టోర్నమెంట్స్లో అయితే అతని పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్. కేవలం 20 మ్యాచ్ల్లోనే ఏకంగా 1238 పరుగులు చేశాడు. యావరేజ్ 65.15గా ఉంది. సో ఇప్పటివరకు ఐసీసీ వన్డే టోర్నమెంట్స్లో ఏ ప్లేయర్ కూడా 1000 కంటే ఎక్కువ పరుగులను ఎంత ఎక్కువ యావరేజ్తో సాధించలేదు. ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్ మరియు సౌరవ్ గంగూలీ లాంటి లెజెండరీస్ అంతా శిఖర్ ధావన్ కిందే ఉన్నారు. బట్ స్టిల్ ధావన్కు మాత్రం అనుకున్నంత రేంజ్లో పేరు ప్రఖ్యాతులు రాలేదు. మళ్ళీ శిఖర్ ధావన్కు సంబంధించి మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్తా. అదేంటంటే మన టీమిండియా తరపున వన్డేల్లో బెస్ట్ ఓపెనర్ ఎవరంటే చాలామంది సచిన్ టెండూల్కర్ లేదా రోహిత్ శర్మ పేరు చెప్తారు, ఆర్ ఈవెన్ సౌరవ్ గంగూలీ పేరు కూడా చెప్పొచ్చు. బట్ వీళ్ళ ముగ్గురితో పాటు వీరేంద్ర సెహ్వాగ్కు కూడా సాధ్యంగానే ఒక అరుదైన రికార్డును ధావన్ సాధించాడు. అదే సేనా కంట్రీస్ 4 ఇంట్లో సెంచరీలు కొట్టడం. సో మన టీమిండియా తరపున ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో చాలామంది ఓపెనర్స్ ఆడారు. బట్ ఒక ధావన్ మాత్రమే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా ఈ 4 కంట్రీస్ వెళ్ళి ఓపెనర్గా సెంచరీలు కొట్టాడు. అలాగే వీటితో పాటు లిస్ట్ క్రికెట్లో ధావన్ పేరు మీద మరో రికార్డు ఉంది. అదేంటంటే ఇండియా తరపున 3rd హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్.
సో లిస్ట్ ఏ క్రికెట్లో మన టీమిండియా తరపున టాప్ ఇండివిజువల్ స్కోర్ నారాయణ జగదీశన్ పేరు మీద ఉంది, 277 కొట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ శ్రీలంక మీద 264 కొట్టాడు. సో వీళ్ళిద్దరి తర్వాత లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ మన ధావన్దే, 248 పరుగులు కొట్టాడు. సో డెఫినెట్లీ వన్డే ఫార్మాట్లో శిఖర్ ధావన్ మన టీమిండియా తరపున వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్స్ అని చెప్పుకునే తీరాలి. మెయిన్ ఇప్పుడు వన్డేలో మన టీమిండియా పరిస్థితి రీసెంట్గా చూసాం, చిన్న చిన్న టార్గెట్స్ని కూడా చేయలేక చదువులు పడిపోతున్నారు. బట్ ఒకనొక టైంలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఈ ట్రయో ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే చాలా ఈజీగా చేసేవారు. మెయిన్లీ మనం టీనేజర్స్గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా మీద కొట్టిన 350+ రన్ టార్గెట్ అయితే ఇప్పటికీ మైండ్లో అలానే తిరుగుతూ ఉంది. సో ధావన్ అయితే ఖచ్చితంగా వన్డే ఫార్మాట్లో తనకంటూ ఒక స్పెషల్ లెగసీని క్రియేట్ చేసుకున్నాడు. ఈవెన్ టెస్ట్ ఫార్మాట్లో చూసుకున్న అతని డెబ్యూ మైండ్ బ్లోయింగ్. ఆస్ట్రేలియా మీద తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కేవలం 85 బంతులను సెంచరీ కొట్టాడు. అండ్ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో డెబ్యూ మ్యాచ్లో కొట్టిన ఫాస్టెస్ట్ 100 ఇదే. అలాగే మ్యాచ్లో అతను ఓవరాల్గా 187 రన్స్ కొట్టాడు. సో ఇది కూడా ఇప్పటికీ మన టీమిండియా తరపున డెబ్యూ మ్యాచ్లో ఒక ప్లేయర్ కొట్టిన బిగ్గెస్ట్ స్కోర్. సో శిఖర్ ధావన్ తన టెస్ట్ కెరీర్ని కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ చేశాడు. బట్ తర్వాత ఫామ్ కాస్త డిప్ అవ్వడం, అలాగే కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల టెస్ట్ క్రికెట్లో ఎక్కువగా సస్టైన్ కాలేకపోయాడు. ఈవెన్ T20 ఫార్మాట్లో కూడా కొంతవరకు ఇలాంటిదే చూసాం. 1-2 T20 వరల్డ్ కప్స్లో ఆడినప్పటికీ అంత ఎక్కువగా పెర్ఫామ్ చేయలేకపోయాడు. బట్ ధావన్ అయితే ఖచ్చితంగా మన ఇండియన్ క్రికెట్లో వన్ ఆఫ్ ది స్పెషల్ ప్లేయర్స్. మొత్తం 3 ఫార్మాట్స్లో కలిపి 269 మ్యాచ్లో 10,000 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఈవెన్ తన కెరియర్ చివరి దశలో కూడా మనం చూసాం, టీంలో చోటు కోల్పోయినప్పుడు ఎక్కడ కూడా అసహనం చూపించలేదు. నాకన్నా శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నాడు, అందుకే అతను సెలెక్ట్ చేస్తున్నారు, ఇందులో ఎలాంటి తప్పు లేదని ఓపెన్గా చెప్పాడు. ఇన్ఫాక్ట్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేనే కనుక సెలెక్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకోను, శుభ్మన్ గిల్ని సెలెక్ట్ చేస్తానని చెప్పి చాలా గర్వంగా చెప్పాడు. సో గేమ్ పరంగా చూసుకున్నా, క్యారెక్టర్ పరంగా చూసుకున్నా శిఖర్ ధావన్ చాలా స్పెషల్. తన ఆటేమో తిక్కతో నిండిపోయిన గబ్బర్ సింగ్లా మాస్లా ఉండేది. బట్ తన మనసు మాత్రం చాలా సాఫ్ట్. ఎప్పుడూ ప్రతి సిచ్యువేషన్లో కూడా నవ్వుతూనే ఉండేవాడు. ఈవెన్ తన కొడుకు దూరమైనప్పటికీ దాన్ని కూడా నవ్వుతూనే ఫేస్ చేశాడు. సో నిజంగా ధావన్ లాంటి క్రికెటర్ దొరకడం మన ఇండియన్ ఫ్యాన్స్ అదృష్టం. ఇప్పటికీ మనం అనుకుంటూనే ఉంటాం, 2019 వన్డే వరల్డ్ కప్లో అతని చేతికి ఇంజరీ అవ్వకుండా ఉండుంటే మనం కప్పు గెలిచి ఉండేవాళ్ళమని చెప్పి. ఎందుకంటే ధావన్ ICC టోర్నమెంట్స్లో మన మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈవెన్ తన బ్రోకెన్ థంబ్తోనే మైట్ ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టి ఆ మ్యాచ్లో మన టీమిండియా గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో దాదాపు 7 ఏళ్ల పాటు మన టీమిండియా తరపున కన్సిస్టెంట్గా ఆడిన శిఖర్ ధావన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్గా నిలిచిపోవడం చెప్పడంలో ఎలాంటి సంకోచం కూడా పడవలసిన అవసరం లేదు. అసలు తను ఉన్న రోజులు మనకు లెఫ్ట్ హ్యాండర్ అనే సమస్య ఉండేది కాదు. టాప్ ఆర్డర్లో ఓపెనర్గా వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అద్భుతాలు క్రియేట్ చేశాడు. రోహిత్ మరియు కోహ్లీ లాంటి యంగ్స్టర్స్తో కలిసి ఎన్నో అద్భుతమైన పార్ట్నర్షిప్లు నెలకొల్పాడు. అలాగే IPLలో కూడా చాలా సీజన్స్ పాటు సన్ రైజర్స్ హైదరాబాద్లో ఆడి మన తెలుగు ఫ్యాన్స్ కూడా దగ్గరయ్యాడు. సో ధావన్ లాంటి పర్సనాలిటీస్ క్రికెట్లో చాలా రేర్గా వస్తుంటారు. అండ్ అలాంటి రేర్ పర్సనాలిటీని మనం ఇండియన్ క్రికెట్లో చూడడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక వీటితో పాటు ధావన్ కెరియర్లో ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అండ్ వాటన్నింటి గురించి అతని బయోగ్రఫీ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పేశాను. సో మీరు కనుక ధావన్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే నేను చేసిన అతని బయోగ్రఫీ వీడియో చూడండి. మెయిన్లీ తన ఎర్లీ డేస్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అలాగే పడ్డ కష్టాల గురించి బాగా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, అవర్ గబ్బర్ శిఖర్ ధావన్.